వ్యవసాయ రంగంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. తేమ శాతంపై రైతులకు నష్టం కలిగించే రీతిలో అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది నుండి పంట నష్ట పరిహారం అందించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. యువత ఉపాధి కోసం రాష్ట్రాన్ని విడిచి వలసబాట పడుతున్నారని నాదెండ్ల మనోహర్ అన్నారు. మార్పుతోటి తీవ్రమైన నష్టానికి గురయ్యారు. మాందోస్ తుఫాన్ వలన సుమారు ప్రాథమిక అంచనాలు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఎకరాలు వరి పంట నష్టం జరిగిందని పత్రికల్లోనూ జిల్లాలో మేము పర్యటిస్తున్నప్పుడు అనేక ప్రాంతాల్లో రైతాంగం వాళ్ళు వచ్చి వివరిస్తున్న సమస్యలపైన తీవ్రంగా ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆయన ఏదో తూతూ మంత్రంగా సమీక్షా సమావేశాలు జరిపి క్షేత్రస్థాయిలో ప్రతి గింజ కూడా కొనాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చినా కూడా వాస్తవంగా రైతు భరోసా కేంద్రాల్లో రైతు పోయి కష్టపడి పండించుకున్న ధాన్యాన్ని తుఫాన్ వస్తుందనే ఆందోళనతోటి కొంతవరకు హడావిడిగా సొంత ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసుకుని వెళ్ళినా కూడా ఆర్బీకేల్లో ముందుగా ఏమో బస్తాలు లేవన్నారు. ప్రత్యేకంగా ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ వచ్చింది ఆ సమస్య. బస్తాల సమస్య అది